హలో గైస్, మరొక మినీ షార్ట్తో మీ ముందుకు వచ్చాను. ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. యాక్చువల్గా మా బాబు మనకి 15 మంత్స్, సో తన గురించి అని చేస్తున్నాను. మనకు కావాల్సిన పప్పులు బాదం పప్పు, జీడిపప్పు, కందిపప్పు, పుట్నాల పప్పు, పెసర్లు, పెసరపప్పు, మినపగుండ్లు అండ్ మన దగ్గర ఉన్న పప్పులన్నీ తీసుకోవాలి. మనకి రైస్ కూడా ఒక కప్పు, అన్ని గ్రెయిన్స్ అంటే పప్పులు కలిపి ఒక కప్ అయితే 2 కప్స్ ఆఫ్ రైస్, 2.5 కప్స్ తీసుకున్న రైస్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఈజీగా మీకు డైజెస్ట్ అవుతుంది. అవన్నీ 3 సార్లు వాష్ చేసి ఆ తర్వాత ఎండలో ఆరబెట్టి ఈ విధంగా వేయించుకోవాలి. అన్నీ విడివిడిగా వేయించుకోవాలి. రైస్ వేయించుకున్నప్పుడు మాత్రం జీలకర్ర అండ్ ఓమా కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇలా కాసేపు ప్లేట్లో పోసి మంచిగా చేయితోనే కలపండి, దానివల్ల మంచిగా కలిసిపోతుంది. కాసేపు చల్లగాలికి ఆరబెట్టాలి, దానివల్ల పురుగు అనేది రాదు. ఆ తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవడమే. మ్యాంగో జ్యూస్ కూడా చేశాను చూడండి. సరే మరి ఉంటాను.